ఈ కేక్ని మనం ఏ డౌట్ లేకుండా పిల్లలకి కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమమ్ ఇంగ్రీడియంట్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ హాట్ వాటర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోండి. పెద్దవైతే ఒక 10, చిన్నవైతే ఒక 15. ఒకవేళ మీకు డేట్స్ టేస్ట్ కనుక నచ్చకపోతే వాటిని కొంచెం తగ్గించి వేసుకోండి. సో వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 బనానాస్ని స్మాష్ చేయండి. మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఈ ఖర్జూర్ పేస్ట్ అంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత బెల్లం తురిమేసి వేసుకోండి. 1 కప్ ఆఫ్ బెల్లం తురుము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని విస్కర్తో మంచిగా బీట్ చేసుకోండి. మనకి వేసిన బెల్లం అంతా మంచిగా కరగాలి. కరిగేంత వరకు బీట్ చేసుకోండి. దాని తర్వాత 1.5 కప్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అండి. దాంతోపాటు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మనకి మొత్తం మిక్స్ అయిపోతుంది జస్ట్ ఒక 10 సెకండ్స్లో. దాని తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నేనైతే వాల్నట్స్, జీడిపప్పు ఇంకా బాదం పప్పు యూజ్ చేశాను. అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కేక్ టిన్ని గ్రీస్ చేసేసుకొని, గ్రీజింగ్ కోసం నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యూస్ చేశాను. సో దాని తర్వాత కొంచెం రాగి ఫ్లోర్ వేసేసి మొత్తం టిన్ అంతా డస్ట్ చేసేసేయండి. సో మనకి కేక్ అంటుకోకుండా వస్తుంది. కింద చిన్న బటర్ పేపర్ వేసేసి మిక్చర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ మనము 2-3 టైమ్స్ టిన్ని ఇలా డ్యాప్ చేస్తే మనకి మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. సో పైన మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని చల్లేసుకొని, సో మనము కుక్కర్లో బేక్ చేయడం తెలుసు కదా, ఒక 10 మినిట్స్ ప్రీ కుక్ చేసేసి కింద ఏదైనా స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ కేక్ టిన్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ బేక్ అవ్వనివ్వండి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ సిమ్లో. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. సో ఇలా ఏదైనా నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెడితే మనకి నీట్గా వస్తే కేక్ మనకి రెడీ అయిపోయినట్టే. సో మనకి కేక్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది, ఎందుకంటే మనం యూస్ చేసింది రాగి ఫ్లోర్. దాంట్లో మనకి ఎటువంటి మాయిశ్చర్ ఉండదు. సో మనం మిల్క్ కానీ కర్డ్ కానీ ఏది యూస్ చేయలేదు. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్. మనకి బయట అయితే ఒక 1 or 2 డేస్ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 5 డేస్ ఉంటుంది, ఎందుకంటే మనం బనానాస్ యూస్ చేసాం కాబట్టి ఎక్కువ డేస్ బయట అయితే ఉండదండి. కేక్ మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే తీసుకొని తినండి. అప్పుడు మనకి కేక్ మంచిగా అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.